హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? మీ అందరికీ తెలుసు 'బిగ్ బాస్' షో విన్నరు రైతు బిడ్డ. ఈ రైతు బిడ్డ నిజంగా రైతు బిడ్డ కాదు. నిజంగా ఈ కొడుకు బెట్టింగ్ యాప్‌లని ప్రమోట్ చేస్తున్నారండి. నిజం చెప్పండి. రైతు బిడ్డ, రైతు బిడ్డ, రైతాని దేశానికి వెన్నెముక, దేశానికి వెన్నెముక నమ్మించి మోసం చేశారు. నిజంగా నేను ప్రపంచంలో పాకిస్తాన్ దేశాన్ని ఈ నా కొడుకుని అసహ్యించుకుంటాను. ఎంత నమ్మక ద్రోహం. తెలుగు వాళ్ళు పూజిస్తే, ఆరాధిస్తే వాళ్ళని నెత్తి మీదన పెట్టుకుంటారు. దానికి నిదర్శనం ఈ ఎదవ. కానీ ద్వేషిస్తే సర్వనాశనం చేస్తారు. వీడు నమ్మించి మోసం చేశాడు. ఇప్పుడు వీడు రైతు. నాకు నచ్చని విషయం ఏంటంటే వీడు 'బిగ్ బాస్' షో విన్ అయ్యి బయటకు వచ్చాక పోలీసు వాళ్ళు కుక్కలాగా వీడి వెనకాతల పరిగెట్టారు. నాకు ఇప్పటికీ అది చూసినప్పుడల్లా నాకు మండిపోతుంది. ఆ టైంలో నేను ఇంటే నువ్వెవడవురా? ఒలింపిక్ మెడల్ ఏమైనా తెచ్చావా దేశానికి? ఒక షో నుంచి బయటకు వస్తే వీడు రచ్చ చూడాలి నిజంగానా. ఆ బస్సులు తగలబెట్టడం, కార్లు కాల్చడం, తన్నడం, కొట్టడం. వీడు పోలీసులు హెచ్చరించిన వీడియో పోలీసులు వీడియో తీయడం ఏంటి నాకు తెలియకరుతాను. నువ్వెవరివి? ప్రైజ్ మనీ రైతులకు ఇస్తానన్నాడు, ఇచ్చాడా? అది నీ మనీ, ఓకే, నో ప్రాబ్లం, నో ఇష్యూ. కానీ నువ్వు చేసింది ఏంటి? నిన్ను ఎందుకు గెలిపించాం? దేశానికి వెన్నుముక, రైతుకి వెన్నుముక, రైతుని నుంచో పెడతాను, రైతుని తొంగో పెడతానని చెప్పి ఇప్పుడు బెట్టింగ్ యాప్లో ప్రమోట్ చేస్తావా? నిజంగా చెప్తున్నానండి, వీడు కనబడితే నో డౌట్ గుండు కొట్టి గడ్డం గీసి సున్నం బొట్టు పెట్టి ఊరేగించాడు. నా కొడుకు పేడ ముద్ద కనబడితే పేడ ముద్దతో కొట్టడు, పేడ పెట్టుకోవడం కొట్టడు. ఇప్పుడు